గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్ర మొత్తాన్ని అతలాకుతలం చేసింది. అలాగే తెలంగాణలో కూడా ఒక యువ శాస్త్రవేత్త బలైంది వరదల కారణంగా. అశ్విని మహబూబాద్ ఆకేరు వాగు వద్ద తండ్రి కూతురు ఇద్దరు కారులో పోతుండగా ఆకేరు వాగు పూర్తిగా ఒకేసారి రావడంతో ఆకేరు వాగులో కారు కొట్టుకొని పోతుంటే ఈ తండ్రి కారులో నుంచి బయటకు వచ్చి బయటపడాలనే ఉద్దేశంతో కారు డోర్ తీయటము, అలాగే బయటకు రావడంతో వరద నీటితో తండ్రి మోతీలాల్ కొట్టుకొని పోయాడు. అశ్విని కూడా అలాగే వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల ప్రాంతాలందరూ చూసి ఎన్డీఆర్ఎఫ్ బలగాలకు చెప్పడంతో హుటాహుటిన వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అశ్విని మృతదేహాన్ని బలవంతం మీద కనుగొన్నారు. అయితే మోతీలాల్ మాత్రం ఇంకా దొరకలేదు. ఈ అశ్విని ప్రస్తుతం ఇక్రిసాట్, హైదరాబాద్ పటాన్చెరు దగ్గర ఇక్రిసాట్లో పిహెచ్డీ చేస్తున్న యువ శాస్త్రవేత్త. ఈవిడ ఖమ్మం జిల్లా వాసి అని చెప్పి తెలుస్తూ ఉంది. అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి ఇక్రిసాట్లో పిహెచ్డీ చేస్తున్న